హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పుల్ల పుల్లగా కమ్మగా అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా సూపర్గా ఉండే చుక్కకూర ఉల్లికారం ఈరోజు మనం తయారు చేసుకుందాం. ఈ చుక్కకూర ఉల్లికారం పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఉదయం హడావిడి ఉన్నప్పుడైనా సరే ఈజీగా తయారు చేయొచ్చు ఈ కర్రీని. పిల్లలకి చపాతీ, రోటీ, పూరి లేదా అన్నంతో కలిపి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈజీ అండ్ టేస్టీ చుక్కకూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చుక్కకూరను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగి ఒక జాలి బుట్టలో వేసుకొని నీళ్ళన్నీ అడిచిపోయిన తర్వాత, మనం కడిగిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు వాటర్లో ఉంచితే కూడా ఆకు ఫ్రెష్ అయిపోతుంది. వాడిపోయింది కూడా ఇట్లా అయిపోతుంది. ఇట్లా ఉండే తీసుకొచ్చుకోవాలి. ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. అందులోకి 2 టమాటాలు, కొంచెం పెద్ద సైజువే 2 ఉల్లిపాయలు, ఒక 4-5 ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి, ఒక 7-8 వెల్లుల్లిపాయలు. చుక్కకూర చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి చిన్నగా నీళ్ళని నడిచిన తర్వాత. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మనం పోపులోకి కొంచెం ఒక గుప్పెడు ఉంచుకొని, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీరా వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దు. మనం రోట్లో వేసి అక్క దంచుతాం కదా, అట్లా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోయేంత ఆయిల్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ వేడి కాగానే మనం ఒక 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, ఒక 4 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై కాగానే మనం ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనకు అంటే చూసుకొని వేసుకోవాలి, కర్రీకి సరిపోయేంత వేసుకొని. ఈ సాల్ట్ పోపులో వేయడం వల్ల ఎండుమిర్చి కూడా ఘాటు తగ్గి మనకి తిన్నా సరే కారం అనిపించదు, మంచి టేస్ట్ ఉంటాయి. లేదంటే ఘాటుగా చేదుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆవాలు, జీరా వేసుకోవాలి. మనం ఆవాలు, జీరా ముందే వేస్తే మాడిపోయినట్లయితాయి. ఇప్పుడు ఈ వేడి మీద అవి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేసరికి ఆవాలు, జీరా కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై కాగానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీరా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టినాం కాబట్టి అడుగంటుతుంది. హైలో ఉంచితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా సిమ్ చేసినా కానీ వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇది దోరగా ఫ్రై కావాలంటే ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని చూసుకొని మనం కారం వేసుకోవాలి. దీనికి సరిపోయేంత, కర్రీకి సరిపోయేంత కారం, సరిపోయేంత పసుపు వేసుకొని కలపాలి మళ్ళీ ఒకసారి. ఈ ఉల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత, ఈ ఫ్రైతోనే మనకి కమ్మదనం అండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. కొద్దిసేపు ఒక 20 నిమిషాలు అట్లా నానింది పప్పు. నేను పావు కప్పు కంటే కూడా తక్కువ పెట్టుకున్నా. ఈ పావు కేజీ చుక్కకూరకి పావు కప్పు కంటే కొంచెం తక్కువే పెట్టుకున్న పెసరపప్పు. మనం కొంచెం ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. దీనికి కొలతలు అంటూ ఏమి ఉండవు. ఈ పప్పు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఈ నానిన పప్పు ఆయిల్లో ఫ్రై అయితే మనకి పొడి వస్తుంది కర్రీ. అది కొంచెం ఫ్రై కాగానే టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తే అవి మగ్గుతాయి. అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టాలి. 1 నిమిషం మూత పెట్టి తీసి మళ్ళీ కలపాలి. ఇది అట్లనే ఉంచితే కూడా పప్పు కూడా మెత్తగా అయిపోతుంది. అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పప్పు కూడా నానితేనే మనకి పలుకులు తగులుతుంది. నానబెట్టకపోతే మెత్తగా అయిపోతుంది. టమాటా కొంచెం మగ్గిన తర్వాత చుక్కకూర వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపేటప్పుడు కొంచెం ఫ్లేమ్ను పెంచాలి. కలుపుడు అయిపోయిన తర్వాత తగ్గించాలి. ఎందుకంటే లేదంటే వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇట్లనే 2-3 సార్లు కలుపుతూ చూస్తూ ఉండాలి. ఇంతేనండి, ఈ కర్రీకి చేయాల్సిన పని ఏం లేదు. దగ్గరే ఉండి చూసుకోవాలి. ఎందుకంటే ఇది మాడిపోతుంది, కొంచెం జిగురు లాగా అయిపోతుంది కదా చుక్కకూర. ఆ జిగురు వల్ల అడుగంటుతుంది జల్దీ. ఇట్లా చూసుకుంటూ మనకి ఆయిల్ కొంచెం సపరేట్ అయింది అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇట్లా గిన్నె నుండి కూడా మనకి సపరేట్ అయినట్టే అనిపిస్తుంది కూర. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 1 నిమిషం ఉంచేసి మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి చుక్కకూర. ఇది చేయడం కూడా చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఇట్లా వచ్చేస్తుంది కర్రీ రెడీ అయిపోయిన తర్వాత. చూడడానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా. చుక్కకూరలో ఐరన్, ఫైబర్, విటమిన్లు చాలా చాలా ఉంటాయి కదా. ఇది జీర్ణక్రియ కూడా చాలా మంచిది, ఆకలిని పెంచుతుంది. చుక్కకూర తినని వాళ్ళు కూడా ఈ టైప్లో వండితే కొంచెం పెసరపప్పు వేస్తే తప్పకుండా ఇష్టపడతారండి. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసి తిని చూడండి. ఇది చెప్పితే తెలియదు దీని టేస్ట్.
అసలు చుక్కకూర చాలామంది ఇష్టపడరు మా ఇంట్లోనైతే. ఇట్లా చేస్తే అసలు ఒక మాట కూడా మాట్లాడకుండా తినేస్తారు. అంత బాగుంటుందండి. ఇది చూస్తేనే తెలుస్తుంది మనకి దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో అర్థమైపోతుంది. ముందు మన కళ్ళకే తెలుస్తుంది మన టేస్ట్ ఏంటో. నేను చేసిన ఈ చుక్కకూర రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.